సంక్రాంతికి రిలీజ్ అయిన మూవీస్ గేమ్ చేంజర్, డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం 3 సినిమాలు కూడా పాజిటివ్ టాక్ అయితే తెచ్చుకున్నాయి. అసలు సంక్రాంతి విన్నర్ ఎవరో చూద్దాం. జనవరి 10న రిలీజ్ అయిన గేమ్ చేంజర్ సినిమా సెకండ్ హాఫ్ టాక్ ఓవరాల్గా రిజల్ట్పై పెద్దగా ప్రభావం చూపించలేదు. జనవరి 12న రిలీజ్ అయిన డాకు మహారాజ్ ప్రపంచవ్యాప్తంగా 84 కోట్ల బిజినెస్ అయితే జరిగింది. బీసీ సెంటర్లో కలెక్షన్ల జోరు మాత్రం ఆగడం లేదు. ఇక విక్టరీ వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్నాం జనవరి 14న రిలీజ్ అయి కామెడీ ఎంటర్టైన్మెంట్ అయితే అందించింది. సంక్రాంతికి ముగ్గురిలో ఎవరు విన్నర్ అనేది ఇప్పుడు అసలు చర్చ. గేమ్ చేంజర్ ఫస్ట్ డే 186 కోట్లయితే వచ్చాయి. రెండవ రోజు 270 కోట్లయితే కలెక్ట్ చేసింది. డాకు మహారాజ్ తెలంగాణ, ఆంధ్రలో 84 కోట్ల బిజినెస్, ఓవర్సీస్లో 8 కోట్లు, కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియాలో 5.4 కోట్లు, 80 కోట్ల 70 లక్షల బిజినెస్ అయితే ఈ సినిమా జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ అయితే 82 కోట్లు. ఈరోజు 25 కోట్ల 35 లక్షలైతే ఈ సినిమా వసూలు చేసింది. సంక్రాంతికి వస్తున్నాం సినిమా హైదరాబాద్లో అడ్వాన్స్ బుకింగ్స్ మాత్రమే 1.6 కోట్లయితే సాధించింది. ప్రీ రిలీజ్ బిజినెస్ అయితే 88 కోట్లయితే జరిగింది. నిజానికి ఈ సినిమా 90 కోట్లతో ఈ సినిమాను తెరకెక్కించారు. సంక్రాంతికి ఈ సినిమా హిట్టుగా నిలుస్తుందని అందరూ భావిస్తున్నారు. ఈ సినిమా ఇంకా లాభాల్లోకి రావాలంటే 90 కోట్ల షేర్, 180 కోట్ల గ్రాస్ అయితే కలెక్ట్ చేయాల్సి వస్తుంది. మరి ఈ 3 సినిమాలలో మీకు ఏ సినిమా నచ్చిందో కామెంట్ చేయండి.